నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అంటూ అందరూ అనుకున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ, ఇటు అధికార పార్టీ, ఇక బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక్కటని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఇక కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అంటూ వెయ్యి కళతో ఎదురు చూశారు. కానీ ఒక్కసారిగా ఆశలన్నీ నిరాశలైనాయి. లంచ్ మోషన్లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఇక 10 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేయదంటూ ఇక మంచి తీపి కబురు తెచ్చుకున్నాడు. అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలకు ఒక రకమైనటువంటి తీపి కబురు అని చెప్పుకోవచ్చు. హైకోర్టు నుంచి వచ్చినటువంటి వార్త. సో ఈ యొక్క తీపి కబురుని ఎంజాయ్ చేయకముందే ఒక 10 నిమిషాల్లోనే మరొక కేసు ఇక కేటీఆర్ మీద నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అదే ఇక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ జరిగింది. ఏదైతే అప్పనంగా విదేశీ కంపెనీలకు 55 కోట్లు అట్లా అప్పచెప్తామనేటువంటి అంశం మీద ఈడీ ఎంట్రీ ఇచ్చి ఈడీ మరో కేసు కేటీఆర్ మీద నమోదు చేసింది. సో ఇప్పటికైనా కేటీఆర్ అరెస్టు కాడు అనేటువంటి వార్తను చాలామంది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నారు. అరెస్టు అవుతాడు అనేటువంటి నిజాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఓవైపు ఈడీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈడీ కూడా అటు కోర్టు కావచ్చు, ఇతర అంశాలకు పోయినా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. సో ఇదిలా ఉంటే ఇక కేటీఆర్ అరెస్ట్ మీద అనేకమైనటువంటి ట్రోల్స్, మీమ్స్ ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి. మీమ్స్ మీద, ట్రోల్స్ మీద అవన్నీ మీకు చూపిస్తా. చాలా నవ్వొస్తూ ఉంది ఆ ట్రోల్స్, ఆ మీమ్స్ చూస్తూ ఉంటే. ఇంకోవైపు ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే నియోజకవర్గానికి ₹1 కోటి పంచైనా సరే భారీ స్థాయిలో అలజడి సృష్టించాలి, బస్సులను తగలబెట్టాలి, ఇక ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేయాలన్నటువంటి ఒక రకమైనటువంటి వ్యూహాన్ని కూడా కేటీఆర్ పర్సనల్గా ఉన్నటువంటి కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఆయన ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గానికి 1 కోటి చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు నిన్న అసెంబ్లీని చూస్తూ ఉంటే ఒక గౌరవమైనటువంటి అసెంబ్లీ అంటే ఒక అందరికీ ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. అసెంబ్లీ మీద అందరికీ ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అటువంటి దేవాలయం లాంటి పవిత్రమైనటువంటి అసెంబ్లీలో అనేకమైనటువంటి ఆందోళన మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా గతంలో కనీసం ప్రతిపక్షాలకి మాట్లాడడానికి కూడా అవకాశం ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి ఫ్లప్కార్డులు పట్టుకొని ఇక స్పీకర్ మీదకి కాగితాలు జిమ్ముతూ ఒక రకమైనటువంటి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి నిన్న నిండు అసెంబ్లీలో మనం చూస్తున్నాం. దాని మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు తెలంగాణ ప్రజానికమంతా కూడా చాలా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక స్పీకర్ మీద ఈ రకమైనటువంటి దాడి ఏంటంటూ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఒకసారి ముందుగా కేటీఆర్ అరెస్టుకు సంబంధించినటువంటి ఒక మీమ్ చూద్దాం. ఆ మీమ్తో పాటు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత మానవతరాయ్ అందుబాటులో ఉన్నాడు. మానవతరాయ్తో మాట్లాడి ఒక మీమ్ మీకు కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణ పేపర్ కథనంతో ప్రచారమైనట్టుగా కనిపిస్తూ ఉంది. దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మానవతరాయ్ గారు. నమస్తే. సో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఆ కథనాలు చూస్తూ ఉంటే, ఆ కథలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది? ఓవైపు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు విసిరారని కొందరు, లేదు బాటిల్ విసిరని కొందరు, పేపర్లు విసిరని కొందరు, అనేక మార్లు ఆయన మీద కొన్ని కథనాలు కూడా బయట రావడం జరిగింది. సో బీఆర్ఎస్కు పాజిటివ్ అన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్లో పాటు కొన్ని పేపర్లు రావడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? నిన్న ఏం జరిగింది? అసెంబ్లీ విజువల్స్ బయటకు వచ్చినాయి, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏదో రకంగా అసెంబ్లీని చర్చ జరగకుండా, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు పోకుండా ధరణిలో డొల్లతనం మొత్తం కూడా బయటపడింది. కాబట్టి ధరణి పేరు చెప్పుకొని దాదాపు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు మొత్తం కూడా కాజేశారు, ఖరీదైన భూముల్ని కాజేశారు. కాబట్టి ఆ అంశంలో చర్చ జరగొద్దు. అదేవిధంగా అనేక రకాల అంశాల్లో చర్చ జరగకుండా ఆపే ప్రక్రియను ప్రతిపక్షం పూనుకుంది. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో అసలు రాడు, అసెంబ్లీకి రాడు. వీళ్ళందరినీ ఆడ ఉసుగొలిపేసి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా కావాలని చెప్పి వెళ్ళోకి దూసుకుపోయి అదే స్పీకర్ పైన, ఒక దళిత స్పీకర్ పైన ఆ కాగితాలు విసిరేసి ఘోరమైన అవమానానికి పాల్పడుతూ అరాచకానికి నాంది పలుకుతున్నారు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. సజావుగా జరిగే విధంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అట్లా కాకుండా సభ జరిగితే వీళ్ళ ఉనికే ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తం వీళ్ళ భాగవతం బండారం మొత్తం కూడా మంత్రులు, ముఖ్యమంత్రి బయట పెడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా బయటికి రాకుండా ఉండాలంటే సభ జరగవద్దు, ఏదో గొడవ సృష్టించాలి, ఎంతకైనా తెగించాలి అని చెప్పేసి వాళ్ళ నేరాల గురించి కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి.
కాబట్టి ఈ నేరాలు అంశాలు ఎన్ని ఘోరాలు నేరాలు బయటికి రాకుండా ఉండాలంటే ఏదో ఒక రగడ సృష్టించాలని చెప్పి వాళ్ళు కృత్రిమంగా గొడవ చేసినట్టు మనకు కనపడుతుంది. ఎస్, ఇంకా మానవతరాయ్ గారు, కేటీఆర్ అరెస్ట్ మీద అనేకమైనటువంటి ట్రోల్స్ మీమ్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు కూడా మేబీ వాట్సాప్లోనూ అక్కడనో ఇక్కడ కనిపించవచ్చు. మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద ఒక కథనం చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణ పేపర్ ఇట్ వచ్చినటువంటి ఒక ఫేక్ కథనంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కానీ ఫేక్ కథనం మీకు వచ్చే ఉండొచ్చు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ప్రళయమే, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ను ఫార్ములా ఈ రేసింగ్ కేసుతో పాటు వివిధ కేసులు అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తా నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తిరుగుబడుతున్నారంటూ మీ పార్టీ మీద తిరగబడుతున్నారంటూ ఇటు ఉప్పల్ బాలట కేటీఆర్ మీద చేయి వేస్తే ఖబర్దార్ అంటూ ఉప్పల్ బాలు ఫోటో ఒకటి, ఇక కేటీఆర్ను జైల్లో వేస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బంజారా హిల్స్ ప్రశాంత్ టిక్ టాక్ ఫేము, ఇక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ మీద ఏమైనా మీరు కేసులు పెడితే ఊరుకోమంటూ కాగజ్ నగర్ సాయట, రాజు డేంజర్ స్మైలీ ఓపెన్ టాప్ లీడర్ కేటీఆర్ అంటూ ఆయన ట్వీట్ పెట్టినట్టు, తెలంగాణలో కేటీఆర్ బెస్ట్ పర్సన్ అంటూ స్వాతి నాయుడు, ఇంకోవైపు కేటీఆర్ అంటే నేను కోసుకుంటా అంటూ యుశేఖర్ కొడంగలు, వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ అరెస్ట్ను ఖండిస్తున్నట్టుగా ఒక కథనం వచ్చింది, మీరు చూసే ఉండొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? నిజంగా మీరేమన్నా దీన్ని ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు? నమస్తే తెలంగాణ పత్రిక పేరు మీద వీళ్ళందరూ కూడా ప్రకటించినట్టు సోషల్ మీడియాలో తిరుగుతుంది. చూస్తుంటే నవ్వు వస్తుంది. కేటీఆర్ అరెస్ట్ అసలు ఉప్పల బాలు కానీ వీళ్ళు అసలు బంజారా హిల్స్ ప్రశాంత్ వీళ్ళు ఖండిస్తేనే పెద్ద హాస్యాస్పదంగా ఉంది. అసలు విచిత్రమైన చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా పాల్పడుతుందని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళేమో కాంగ్రెస్ సోషల్ మీడియాని ఇదంతా క్రియేట్ చేసి మమ్మల్ని, మా పత్రికను, మా కేటీఆర్ గారిని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. మీరేమో వాళ్ళే క్రియేట్ చేసుకుని అంటున్నారు. వాళ్ళకేమో అవసరం వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి? కాంగ్రెస్ సోషల్ మీడియా ఇట్లాంటి పనులు చేయదు. కావాలని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి యూట్యూబ్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంతమందిని ప్రభావితం చేస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా సానుభూతి పొందేందుకు అనేక కుట్రలు చేస్తుంది, అనేక చిల్లర పనులు చేస్తుంది అనడానికి నిదర్శనం ఈ కథనం. ఇది చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుకుంటున్నారు తప్ప కేటీఆర్ పైన ఎక్కడ కూడా జాలి చూపేటువంటి పరిస్థితి లేవు. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే భూకంపాలు రావు, జలప్రయాలు రావు, విపత్తులు కూడా ఏమి రావు. గతంలో కవిత గారు అరెస్ట్ అయ్యారు. కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చేసింది, అరెస్ట్ చేయొద్దని చెప్పింది కొద్ది రోజులు తాత్కాలిక ఉపశమనం వచ్చింది. అట్లే కేటీఆర్ గారు కూడా నిన్న తాత్కాలికమైన ఉపశమనం వచ్చింది. కాబట్టి అనేక రకమైన ఉల్లంఘనలు, అవినీతి, తర్వాత ఇందులో మనీ లాండరింగ్, ఫెమా చట్టం ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఏసీబీ అధికారులు కోర్టు ఇచ్చిన గడువు తర్వాత వారు చర్యలకు ఉపక్రమిస్తారు, విచారణ తీసుకుంటారు. విచారణ జరిగితేనే కదా వాస్తవాలు వీళ్ళకి వచ్చేది. కాబట్టి ఎన్ని కుట్రలు, ఎన్ని చిల్లర పాలిటిక్స్ చేసినా ప్రజలు అనే వాళ్ళు అవినీతిని సమర్థించరు. అవినీతి పరులు శిక్షించాలనే కోరుకుంటారు తప్ప అవినీతి పరులు అరెస్ట్ అయితే బయటకు వచ్చి రాద్ధాంతాలు చేయటాలు, ఉద్యమాలు చేయటాలు ఉండవు. కాకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో పెద్ద 1-2 రోజులు ఏదైనా చిన్నపాటి కార్యక్రమాలు చేస్తారు తప్ప అంతకు మించి ఏమీ ఉండదని మా అభిప్రాయం. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. సో మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి మనము ఇవాళ పేపర్ అనాలిసిస్లోకి పోదాం. అసలు మొదటగా ఉన్నటువంటి వార్తలు ఏంది అవన్నీ చూద్దాం. బట్ ఈ వార్త చూస్తూ ఉంటే మాత్రం ఈ ఫేక్ వార్తను క్లియర్గా అర్థమవుతా ఉంది. బట్ ఈ ఫేక్ వార్త అయినా కూడా చాలా ఫన్నీగా క్రియేట్ చేసిరు. నిజంగా చాలా కామెడీగా అనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ స్పందిస్తే ఎట్టుంటుంది అనేటువంటి ఒక మీమ్స్ లాంటి ఒక నమస్తే తెలంగాణ పేపర్ను వాడుకొని క్రియేట్ చేసిరు. సో చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఇక మీ అందరికీ తెలుసు సుపరిచితులే యుశేఖర్ కొడంగల్ కావచ్చు, ఉప్పల్ బాల్ కావచ్చు, బంజారా హిల్స్ ప్రశాంత్, కాగజ్ నగర్ సాయి, రాజు డేంజర్ స్మైల్, వీళ్ళందరూ కూడా ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళందరి దగ్గర చాలా కంటెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కొంత బోల్డ్గా ఉంటుంది, కొంత ఓల్డ్గా ఉంటుంది, బట్ ట్రెండింగ్లో ఉంటారు వీళ్ళంతా కూడా. ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టా స్టార్స్ అంతా కూడా కేటీఆర్ అరెస్ట్ను ఖండిస్తూ పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ అసలు సిసలైనటువంటి వార్తల విషయానికి వస్తే మన నమస్తే తెలంగాణ నుంచి మొదలు పెడదాం. ఇవాళ మన తొలి వెలుగు నుంచి మొదలు పెడదాం. నమస్తే తెలంగాణ చివరిగా చూద్దాం. ఇక పరారీలో మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటనలో కీలక మలుపు, ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు, అరెస్టు భయంతో మరోసారి అజ్ఞాతంలోకి, బెంగళూరులో ఉన్నట్లు పోలీసుల అనుమానం, మోహన్ బాబు కోసం గాలిస్తున్న పోలీసులు. ఏం సారు మోహన్ బాబు సారు, అత్యుత్సాహం ఎందుకు, అనవసరంగా దాడి ఎందుకు, మళ్ళీ ఇప్పుడు పరారి ఎందుకు? అసలే వయసు పైబడిపోతూ ఉంది. ఆ కోపంలో మైక్ తీసుకొని కొడితివి, క్షణిక ఆవేశం అంటారు దాన్నే. ఏం తెలియనోడు క్షణిక ఆవేశంలో కొడితే ఓ అర్థం పడతాం ఉంటుంది, మనకు అనుభవం లేదురా కొట్టిండని.
ఇక మొత్తం నెత్తంతా నెరిసిపోయే గడ్డమంతా తెల్లగాయ ఏదో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. అటువంటి మీరు క్షణిక ఆ విషయంలో మైకి తీసుకొని మా జర్నలిస్ట్ మీద కొడితే ఇలా నువ్వు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో నీ సొంతింట్లో తలదాచుకోక బెంగళూరు ఇతరితర రాష్ట్రాలు రేపు మాపో దేశం విడిచిపోయినా ఆశ్చర్యం లేదు. సో మోహన్ బాబు పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తున్నది. పెద్ద పెద్ద తీర్పుల్ని పెద్దరాయుడు చెప్పిండు కానీ పాపం ఆయన తీర్పుని ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. ఇక హరీష్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు, స్పీకర్ సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిక్వెస్ట్, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రచ్చ, ఒక్కసారిగా పోడియం వైపు దూసుకెళ్లే యత్నాలు, పేపర్లు చించి సభాపతిపై విసిరేసిన నేతలు, దళితుడు అయినందునే స్పీకర్పై పేపర్లు విసిరారు, పరుష పదజాలంతో దూషించారు, వారి సభ్యత్వం రద్దు చేయాలంటున్న కాంగ్రెస్. ఇక అసెంబ్లీలో గందరగోళం, అధికార విపక్ష సభ్యుల వాగ్వాదము, కేటీఆర్పై ఏసీబీ కేసుపై చర్చించాలంటూ బీఆర్ఎస్ను పట్టు, వాటర్ బాటిల్స్ పేపర్లు విసురుకున్న నేతలు, స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సభాపతి వద్దకు రాకుండా అడ్డుకున్న మార్షల్స్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, విభిన్న కామెంట్లు చేస్తున్న నెటిజన్లు. నిన్న కామెడీగా ఏమనిపించిందంటే నిండు అసెంబ్లీలో ఇట్లా హరీష్ రావు గారు ఏం తెలియని అమాయకులు ఇట్లా చేతి పెట్టుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇట్లా ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది చూడండి సోషల్ మీడియాలో. ఇట్లా పెట్టుకొని చూస్తూ ఒక్కసారిగా స్పీకర్ మీద కురుకుతాడు. ఇక అంటే ఎంత కన్నింగ్ అంటే హరీష్ రావు నిజంగా గతంలో పెట్రోల్ దొరికి కానీ అగ్గిపెట్ట దొరకలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉంటే ఏందో అనుకున్నాం. నిన్న ఈ వీడియో వైరల్ అవుతూ ఉంటే అసెంబ్లీలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంటే ఈ వీడియో చూస్తే అబ్బో నిజంగానే హరీష్ రావు నిజంగా చాలా టాలెంట్ పర్సన్ అనిపించింది. ఒక్కసారిగా మెరుపు దాడిగా అందరినీ నూక్కుంటూ పోతూ ఉంటాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని వాళ్ళందరినీ నాయకులని ఎమ్మెల్యేలందరినీ నూక్కుంటా ఈ మార్షల్ని అడ్డుకున్నా కూడా అటు స్పీకర్ దగ్గరికి పోతూ ఉంటాడు. సో ఇంకో వార్త కనిపిస్తోంది, కేటీఆర్పై ఈడీ కేసు, ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం, కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇక ఈసీఐఆర్, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల నగదు బదిలీ, ఇక యూకే సంస్థ నెక్స్ట్ పైన కేసు, ఇక బీఆర్ఎస్ శ్రేణులు నేతల్లో ఆందోళన, ఈడీ ఎంట్రీతో రాజకీయ కలకలం, ఇక విచారణ ఓకే, అరెస్టు చేయొద్దు, ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్కు హైకోర్టులో భారీ ఊరట, తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. ఇక ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, బీఆర్ఎస్ హయాంలో భారీ భూదందా, చేతులు మారిన 1.50 లక్షల కోట్ల భూములు, ఎడ్యుకేషన్లో ఉన్న భూములు పార్టీ బిలో పెట్టి సక్రమమట, పార్టీ బిలో పెట్టి. ఇక బీఆర్ఎస్ నేతల అస్మదీయుల పేరిట రిజిస్ట్రేషన్లు, అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ మంత్రి పొంగులేటి. ఈ కేటీఆర్ ఈ ఈడీ కేసు గురించి మాట్లాడుకుందాం, ధరణి గురించి మాట్లాడుకుందాం. ధరణి దందా ఈ కథా కార్ఖాని చాలా పెద్ద ఎత్తున ఉంది. సో అన్ని పత్రికా కథనాల్లో కూడా మనకు అవే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ అయితే హెడ్లైన్ చూద్దాం. కేటీఆర్లని తీవ్రమైన నేరాలట, కేటీఆర్లవి తీవ్రమైన నేరాలట. ఇక ధరణి పోర్టల్, ఓఆర్ఆర్ ఫార్ములా, ఈ రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి, ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బారాసా కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం, ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చేందుకు విచారణ, అర్ధరాత్రి భూములు రిజిస్ట్రేషన్పై దర్యాప్తు చేయిస్తాం, శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఇక ఇదేది ఓఆర్ఆర్ విషయం అయితే మరి దారుణం, అది తెలంగాణ భాషలో మనం చెప్పలేం కానీ ఇక గోకిచ్చుకొని మరి అది ఆయింట్మెంట్ రాసుకున్నట్టున్నది పాపం హరీష్ రావుది. అనవసరంగా ఓఆర్ఆర్ తీసి ఆ ఓఆర్ఆర్ మీద ఇప్పుడు సిట్ విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ఇక మరో వార్త, కేటీఆర్పై ఈడీ కేసు, ఐఏఎస్ అరవింద్ కుమార్, విశ్రాంత సిఈ బిఎల్ఎన్ రెడ్డి పైన ఇక ఫార్ములా ఈరియస్ వ్యవహారంలో కీలక పరిణామము, ఫెమా ఉల్లంఘనపైన దృష్టి సారించినట్టుగా కేంద్ర దర్యాప్తు బృందం చెప్తా ఉంది. ఇక 30 వరకు అరెస్ట్ చేయదంటూ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దానికి సంబంధించినటువంటి మన విషయం చూస్తూ ఉన్నాము. ఇంకేమున్నాయి ఇందులో పెద్దగా మనకు ఈనాడులో హైలైట్గా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూస్తే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి అట ఇక్కడ కనపడతా ఉంది. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి, నీటి కేటాయింపులపైనే ప్రధాన అభ్యంతరం, కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం. ఇక బ్రిజేష్ ట్రైబ్యునల్ కృష్ణాలో వాటాను తేల్చేదాకా ఆ 45 టీఎంసీలపై ఎవరికి హక్కు లేదంటూ వెల్లడి, కాళేశ్వరపు అదనపు టీఎంసీ, వార్తా డిపిఆర్లు వెనక్కి, ఈ నిర్ణయాలతో తుమ్మిడిహెట్టికి మార్గం సుగమంటూ ఒక వార్త కనిపిస్తోంది. తండ్రి కొడుకులు నేరగాలు,
కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలని చదవాలి. ధరణితో వేలాది ఎకరాల బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతిలో పెట్టారు. నెరగాలకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూధాన్ భూములకు పట్ట. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజ్కే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ఫార్ములా ఈ స్కామ్ 600 కోట్లు త్వరలో చెప్తా. సభలో అరవకుంటే హరీష్కు ఇంట్లో దెబ్బలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడా. చర్చకు జరగాల్సిందేనంటూ పట్టుబడిన విపక్షం. స్పీకర్ వైపుగా కాగితాలు పుస్తకాలు విసిరివేత. విపక్షం దిశగా చెప్పు చూపిన ఎమ్మెల్యే శంకర్. చూసుకుందామంటూ సవాలు. ప్రతి సవాలు 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ వాకౌట్. గందరగోళం మధ్య భూభారతి బిల్లు ఆమోదము. ఇది బాగా అనిపిస్తూ ఉంది. మనం ఇవాళ టైటిల్లో కూడా పెట్టినాం. 600 కోట్ల స్కామ్ అనేది నిండు సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇది 55 కోట్ల కథ కాదని ఆయన, మీరందరూ 55 కోట్ల కథ అనుకుంటున్నారు. 600 కోట్ల భారీ స్కామ్కు కేటీఆర్ తెరలేపే ప్రయత్నం చేసిండు. ఆ విదేశీ కంపెనీకి సంబంధించిన ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఇక అల్లం బెల్లం మనం ఇద్దరు అందరం చుట్టాలు బంధువులు అన్నట్టుగా ఇక ఖచ్చితంగా 600 కోట్ల స్కామ్ జరుగుతుంది, చీకటి ఒప్పందం ఇది, మీరు ఒక్కసారి చూస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని ఇక మాకు పర్మిషన్ ఇవ్వరు అన్నట్టుగా మాట్లాడాడట. ముఖ్యమంత్రి చెప్తా ఉండు ఆన్ రికార్డులో. ఇప్పుడు కేటీఆర్ గారు మరి మొహం ఎడబెట్టుకుంటారో మరి దీనికి ఏ సమాధానమో చెప్పాలి. ఇక కాపల కుక్కలు కాదు వేట కుక్కలట. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఆస్తుల్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు. ధరణి పేరుతో ఆర్థిక అవకతవకలపై ఆడిట్. భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టం. విస్తృత చర్చలతో తెచ్చాం మంత్రి పొంగులేటి. రైతు భరోసాపై నేడు శాసనసభలో చర్చ. పథకంపై సీఎం ప్రకటన. మంత్రి కోమటిరెడ్డి. శాసన మండలిలో వాయిదాల పర్వం. కేటీఆర్పై కేసు ఎత్తేయాలంటూ బీఆర్ఎస్ పట్టు. వెలలోకి దూసుకెళ్లే ప్రభుత్వం తీరుపై ధ్వజమంట. ఇక ధరణితో పాటు ఏమంటారు, భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టమట. నాకు బాగా ఏమనిపిస్తుంది అంటే, గతంలో కేసీఆర్ కూడా గిట్లా అన్నాడు, ధరణి కోసము నా చెమట తీసి కష్టపడి శాయశక్తుల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసము రైతన్నల మేలు కోసము ఎటువంటి గెట్టు పంచాలు లేకుండా తయారు చేసినటువంటి ధరణిని బంగాళాఖాతంలో ఎట్లా కలుపుతారంటూ బట్టలు చింపుకున్నాడు గతంలో. ఇక వీళ్ళేమంటారు, కొత్తగా ధరణి బంగాళాఖాతంలో కలిపినాం, భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టం అంటున్నారు. ఈ నిజమైన చుట్టమో లేకపోతే నిజమైన ఏమంటారు రాక్షసులు అయితే తెలియదు, కానీ గతంలో ధరణి లెక్క లేకుంటే మాత్రం చాలు. ఈ చుట్టాలు వద్దు, మాకు ఈ బంధువులు వద్దు, కానీ ధరణి లెక్క మీరు ఇచ్చినటువంటి భూభారతి లేకుంటే చాలు. తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇక అప్పుల నుంచి దృష్టి మళ్లించేదికేనట. కేటీఆర్పై ఈడీ కేసు. అన్ని దినపత్రికలకు కామన్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలు కేటీఆర్కి సంబంధించినవి. ఒక్కసారి వెలుగులో కూడా చూద్దాం. వెలుగులో మరి ఏమైనా కొత్తగా కనిపిస్తూ ఉన్నాయంటే వెలుగులో కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఎందుకంటే నిన్న జరిగిన మొత్తం అసెంబ్లీ సినారీ చూస్తే కేటీఆర్ అరెస్టు పర్వం ఎక్కువ ఉంది. ఇంకోటి వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరైన గవర్నరు, సీఎం, మంత్రులు. బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హెట్ హోమ్ నిర్వహించారు. శీతాకాలం విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీ లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చూడు ఎంత ముద్దుగా అనిపిస్తున్నది. ఇక్కడికి జూమ్ చేసుకోవాలి. ఇక చూడు ఎంత ముద్దుగా అనిపిస్తున్నది. గవర్నరు, ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూర్చొని ఇంత ముద్దుగా మాట్లాడుకుంటే ఎంత బాగా కలకలాడుతున్నది. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇట్లా రాష్ట్రపతి వస్తే పోయి కలిసిండా, ప్రధాని వస్తే పోయి కలిసిండా, కనీస ప్రోటోకాల్ పాటించిండా? వీళ్ళు నీతులు చెప్తారు. ఎవరికి చెప్తారు? తెలంగాణ ప్రజలకు చెప్తారు, అధికార పార్టీలకు చెప్తారు, అటు బీజేపీలకు చెప్తారు, ఇటు సిపిఎంకి చెప్తారు, సిపిఐకి చెప్తారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధాని కలిసిండా? గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన హైదరాబాద్ వస్తున్నానగానే ఈయన ఫామ్ హౌస్ పోతుండే, ఆయన వరంగల్ వస్తున్నానగానే ఈయన ఇంకో దిగిపోతుండే. ఇది కత్తుండే. ఇట్లా ఎదుర్కొని మంచిగా ఆ ఆపత్సాపది అలుసుకొని కనీసం తెలంగాణ కావాల్సినయో రావాల్సినయో తెలంగాణ ఆపత్సాపది ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఇట్లా రాష్ట్రపతికో ప్రధానమంత్రికో పక్కన కూర్చొని వివరించిన సందర్భాలు ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయా? చూద్దామన్న కన్నాలు కనిపి. ఇక కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు. ధరణితో మనం రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతిలో పెట్టిండు రేవంత్. ఇక ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. ఆల్రెడీ ప్రజలు శిక్ష వేసిర్రు, మీకేమో కుర్చీ ఇచ్చారు. ఇక ప్రజలు వేయాల్సిన శిక్ష ఏం లేదు.
అధికార పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు కాబట్టి మీరు వేయాలి శిక్షగా. కాగు వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించుడు. వాళ్ళొక్క క్లిక్ చేస్తే మన డేటా ఖతమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, వేల ఎకరాల బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో 600 కోట్ల నష్టం ఆపినం. వీళ్ళేమో ఆపినం అంటారు, వాళ్ళేమో జరిగిందంటారు. ఇక దీనిపై బీఆర్ఎస్ ఆఫీసులోనైనా చర్చకు సిద్ధమంటున్నారు. దేశంలోనే ధరణి పెద్ద స్కామ్. బీఆర్ఎస్ నేతల వేల ఎకరాలు కొల్లగొట్టారు. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదంటూ ప్రశ్న. మంచిగా అడిగిండు సార్, మంచిగా అడిగిండు. మరి అధికార పోలీసు స్పందించాలి దీని మీద, మరి విచారణ చేయాలి. మరి ఇక బీఆర్ఎస్ది కచ్చర గవర్నెన్స్, గమ్మత్ అనిపిస్తుంది ఇది. బీఆర్ఎస్ది కచ్చర గవర్నెన్స్ అంట. ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పవర్ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిరు. ఇప్పుడు తానాషాహి నహి చలాంగి అంటున్నారంటూ ఫైర్. వీళ్ళు కూడా గమ్మతే. వీళ్ళది అక్బరుద్దీన్ ఓవైసీది కూడా గమ్మత్ ఎంఐఎంలది. పాపం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకు అల్లం బెల్లం అన్నట్టు దోస్తులు లేకుంటారు కదనే. మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు 10 ఏళ్ల పాటు. వీళ్ళది కూడా ఎంఐఎంలది కూడా గమ్మత్ ఉంటుంది ముచ్చట. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కు డప్పు కొడతారు, వాళ్ళకే డోలు కొడతారు. ఇక వీళ్ళు ప్రతిపక్షం అయ్యారు కదా ఇప్పుడు పాపం బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులని ఇప్పుడు ఇలా గుర్తొస్తున్నాయి ఎంఐఎంలకు. ఏమున్నదా ఇది నిజంగా రాజకీయాలు. పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు, ఇక పవర్ ఉంటే ఎటైనా మాట్లాడవచ్చు. పవర్ ఉంటే పవనాలు వీస్తూ ఉంటాయి. ఇక కాపలా కుక్కలే వేట కుక్కలైనా అంటూ పొంగులేటి మాట్లాడుతున్నాడు. ధరణి అడ్డు పెట్టుకొని భూములు చెరబట్టారంటూ నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదము, 2-3 నెలల్లోపే అమలుకు విధి విధానాలు, అన్ని పక్షాల సూచనలు సలహాలు రూల్స్లు ఉండేలా జాగ్రత్తలు. నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు. ఇలా శనివారము, నిన్నటికి శుక్రవారం నాడు లాస్ట్ అనుకున్నారు. ఇలాంటికి ఖతం చేసేస్తారు. ఇక బిల్లులు పెండింగ్లో ఉన్నందుకు ఈడ దాకా వచ్చినట్టు. ఇక తప్పులు పడతాయనే బీఆర్ఎస్ ఆందోళనపై కూనమనేని ఆగ్రహం. ధరణి పేరుతో భూమాతను బంధించారంటూ విమర్శ. ఇంకేమున్నాయి మొత్తం ఇక్కడ చూడు. ఇదే నేను ఇంతకుముందు ఒకటి అన్నా కదా, హరీష్ రావు ఏం తెలియని అమాయకులు లెక్కకి ఇట్లా పెట్టుకుంటూ పెళ్లి కొడుకు పెట్టుకుంటాడు చూడు, అట్లా పెట్టుకున్నాడు చూడు. ఇక్కడ జూమ్ చేయను. ఇగో ఈయన ఎంత ముద్దుగా పెట్టుకున్నాడు చూడే. ఇక ఒక్కసారి మెరుపు వేగంతో ఇక దూసుకుపోతాడు. ఇట్లా స్పీకర్ మీదకి దూసుకొని హరీష్ రావు టక్కున పోతాడు. ఇది గమ్మత్ అనిపించింది నిన్న. ఇక చూడు ఈడ హరీష్ రావు కనిపిస్తున్నాడు కదా మీకు, ఏం తెలియనట్టు ఉంటాడు శుద్ధ పూసలేక. ఈయన వెనకకెళ్ళి కౌశిక్ రెడ్డి. ఈయనదో పెద్ద కథ ఉంటుంది. ఈయన కౌశిక్ రెడ్డి గురించి మనం చాలా చెప్పాలి. ఇక సీన్ 1 వీళ్ళు రానట్టున్నారు పాపం పేపర్ వాళ్ళు. ఇది 1, ఇది 2, ఇది 3. ఇక ఈ 3 చూసుకుంటే ఈయననేమో ఏం తెలియని లెక్క ఉంటాడు. అంటే వీళ్ళు ఏమైనా చేస్తున్నారో ఏమవుతుందో అని అర్థం కానట్టు ఉంటాడు. ఇక సీన్ 2 ఇక కట్ చేస్తే రయ్యను ఉరికొచ్చాడు. ఇక 3 వెళ్ళి అడాయి పెట్టాడు. ఇట్లుంటుందా మాజీ మంత్రి. ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, రాజకీయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం గల వ్యక్తి ఏమైనా ఇట్లుంటుందా? నిండు అసెంబ్లీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. స్పీకర్ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర బయటికి సంబంధించినటువంటి వేరే ప్రాపర్టీలు, ఫ్లిప్కార్ట్లో, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించే రకమైనటువంటి పోస్టర్లో హాల్లోకి తీసుకురావద్దు, హాల్లో అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడొద్దు. ఇవన్నీ హరీష్ రావు గారికి తెలుసు కదా. ఒక స్పీకర్ మీద ఈ రకమైనటువంటి దాడిని ఎట్లా ఖండించవచ్చు? ఎందుకంటే హరీష్ రావుకి తెలియదు అనుకుంటే కౌశిక్ రెడ్డి చేసినట్టే అర్థం ఉంటుంది. అరే తెలియదు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, జరా ఊళ్ళాట ఉంటుంది కదా, మన తాన ఊళ్ళాలు అంటారు కదా, ఉరుకులాట ఉంటుంది కదా, ఆ ఉరుకులాటలా ఏమో చేసిన అనుకోవచ్చు. హరీష్ రావుకి ఏమైంది? ఇంత అభిమానులు ఉన్నారు, ఇంత సీనియర్ ఆట ఉన్నది, నువ్వు గిట్ల ఎట్లా చేసినావు? ఇగో 1, 2 ఇగో రయ్యన ఉరుకుతాడు వీళ్ళందరినీ కాదని. సో ఇవంతా చూస్తూ ఉంటే చాలా కామెడీగా అనిపించింది నిన్న ప్రతిపక్షాలు చేసినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే. స్పీకర్పై పేపర్లు విసిరి వెల్లులోకి దూసుకెళ్ళి బీఆర్ఎస్ రచ్చ. ఇక ఫార్ములా ఈ రేసుపై ఈడీ కేసు అంటూ ఇంకో వార్త. కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసీ అనుమతులు లేవు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం ఓపెన్ కోర్టుకు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారులు వెదిరే శ్రీరామ్. ఆయన పచ్చి అబద్ధాలు అప్పుడు కాదు, ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాడు. ఇక ఏసీబీ దర్యాప్తుకు హైకోర్టు ఓకే. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలంటూ ఆదేశము. 30 దాకా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని అవసరమైతే ఇక ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదేందా ఇది? నమస్తే తెలంగాణలో సంఖ్యలు తెగిన సంబురం, కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం. లఘుచర్ల రైతులకు సంబంధించినటువంటిది కావచ్చు, అదే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏసీపీ
ఎఫ్ఐఆర్ ఈడీ తయారట, రేవంత్ బీజేపీ కుమ్మక్కట. ఈ గమ్మత్తున చూడు, 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది మీరు, పర్మిషన్స్ లేకుండా విదేశీ కంపెనీకి అప్పచెప్పింది మీరు. ఇక రేవంత్ బీజేపీ కుమ్మక్కట్టిడ. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారంట. ఎట్లనో చూడు కత్తిలది. 30 దాకా అరెస్ట్ చేయదట. ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో కేటీఆర్ పైన ఈడీ కేసు. తెలంగాణ ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్ అట. ఈ ఏమి కథనాలు, నమస్తే తెలంగాణ ఏం లేవు. ఇక యాడ్సే ఉన్నాయి మొత్తం. ముద్దు గుమ్మల ముద్దు ఫోటోలు, ఇక యాడ్స్ తప్ప ఏం కనబడతలేవు ఇలా. వేరే వార్తలు ఇక ప్రజల సమస్యలే లేవు ఏం. ఇంకేమన్నా అంటే ప్రజల సమస్యలు ఏం లేవు ఇలా. కేటీఆర్ అరెస్ట్దే పెద్ద సమస్య అయిపోయింది. సో ఇవి మనకు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్ మనం చూస్తాం. ఇప్పటివరకు మీకు అన్ని చూపించిన హెడ్లైన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నిజంగానే ఏసీబీ ఎంట్రీ, కోర్టుకు కేటీఆర్, మళ్ళీ ఈడీ రాక ఈడీ మళ్ళీ కేసు నమోదు, ఇక ఆది శ్రీనివాసు కామెంట్స్, ఈ అన్ని రకాల అంశాల గురించి చర్చిద్దాం ఒకసారి. ఇప్పటివరకు చూసిన అన్ని కూడా హెడ్లైన్ చూస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.